తప్పకుండా హాజరు వచ్చే విధంగా, అదేవిధంగా యూనిఫామ్ వేసుకునే విధంగా, షూస్ వేసే విధంగా, ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేటువంటి ఈ రోజు నుంచి వస్తే రేపు వాళ్ళ జీవితంలో అదే విధంగా పద్ధతులను పాటిస్తారు. మనము వదిలేసామంటే వాళ్ళు అదే విధంగా. కాబట్టి ఏదైనా మొక్కై వంగండి మానే వంగదు అనేటువంటి ఒక సామెత కూడా ఉంది. పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకునేటువంటి విద్యా బుద్ధులు, మంచి బుద్ధులు, గుణాలు, మాట తీరు, భాష, ప్రవర్తన ఇవన్నీ కూడా ఈ వయసు నుంచే వాళ్ళకి అలవాడితేనే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు గురువుల్ని గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, పొరుగు వాళ్ళని గౌరవిస్తారు, ఎలా మాట్లాడాలి అనేటువంటిది కూడా నేర్చుకుంటారు. మనం కూడా వాళ్ళని అదే విధంగా తయారు చేసుకోవాలి. మన ఇంట్లో భాషని, ఆ భాష ఈ భాషని వాళ్ళకి ఎక్కువగా వినిపించకుండా కనిపించకుండా మనం కూడా జాగ్రత్త పడాలి. అప్పుడు మన పిల్లలు మనకి మంచి పేరు తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ముడిపడి ఉంది. కాబట్టి ఈ యొక్క మీటింగ్కి అంతా ఈరోజు సీఎం గారు కూడా ఒక పాఠశాలకు వెళ్ళి ఉంటారు. లోకేష్ గారు కూడా ఒక మీటింగ్ ఇదే పేరెంట్ మీటింగ్ పోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా పోయి ఉంటారు. సో ప్రతి మినిస్టరు, ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠశాల మెగా దీనికి పోవాలనేటువంటి కూడా వాళ్ళు పోతున్నారంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వాళ్ళు ఇవ్వకపోతే, ప్రభుత్వము ఎంత సీరియస్గా తీసుకోకపోతే జరుగుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఎప్పుడైనా మీటింగ్ అన్నప్పుడు రండి. ఇది మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మన బడి భవిష్యత్తు కోసం మాత్రమే. కాబట్టి వచ్చి మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.